అండి, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో లాస్ట్ చాప్టర్ అయినటువంటి 10th లెసన్ అండి, స్వాతంత్ర అనంతర భారతదేశం. ఈ లెసన్లో మనకు 33 బిట్స్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ నుండి ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. మన క్లాస్లో ఉండే ప్రతి వీడియో కూడా టెట్ అలాగే డిఎస్సి కూడా రెండింటికి యూజ్ అవుతుందండి. ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది మన క్లాస్ అయితే. ఈ బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అండి, అంటే మెటీరియల్. ఇందులో మనకు దగ్గర ఎక్కడో ఒక చోట ఒక బిట్ అయితే రాంగ్ ఇచ్చింటారు. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కన్నా షేర్ చేయాలనుకుంటే మన వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇక ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్, 1950లో ఏర్పాటైన ప్రిస్ట్ ప్లానింగ్ కమిషన్కు మొదటి అధ్యక్షుడి పేరు. ప్రతి బిట్ ఇంపార్టెంట్ అండి, కాబట్టి ఆన్సర్ జాగ్రత్తగా చేయండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ బిట్, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సర్దార్ వల్లభాయ్ పటేల్. థర్డ్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణం సార్వత్రిక వయోజన ఫ్రాంచైజీని స్వీకరించడం. క్రింది స్టేట్మెంట్లలో ఏది ఈ పదాన్ని ఉత్తమంగా వివరిస్తుంది? స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ, 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి చేయండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 21 ఏళ్ళు పైబడిన భారతీయులందరికీ ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, ద్విభాష రాష్ట్రమైన బొంబాయి, మరాఠీ మరియు గుజరాతీకు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించబడిన సంవత్సరాన్ని ఎంచుకోండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1960. ఫిఫ్త్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ ఏ దేశ నమూనాలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సోవియట్ యూనియన్. ఫ్రెండ్స్, మీకు క్లాస్ కన్నా నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలోని హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ మెజారిటీ ముస్లిం ప్రజలను పాలించిన ప్రదేశానికి పేరు పెట్టండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కాశ్మీర్. సెవెంత్ క్వశ్చన్, స్వాతంత్రం తర్వాత భారతదేశం కింది వాటిలో దేని ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మాట్లాడే భాష ఆధారంగా. ఎయిత్ క్వశ్చన్, అనేక ప్రావిన్స్ల జిల్లా మరియు ప్రాంతీయ సరిహద్దులను పునర్నిర్మించాలని సిఫార్సు చేయడానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1956. నైన్త్ క్వశ్చన్, ప్రణాళిక సంఘం ఏ మోడల్ ఆధారంగా ఆర్థిక అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించింది మరియు అమలు చేసింది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మిక్స్డ్ ఎకనామీ. 10th క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1950. 11th, 15 ఆగస్టు 1947 భారత జెండాను ఎగురవేసిన స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. 12th, కొత్త భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీని ఎంచుకోండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1950 జనవరి 26న. 13, పంజాబ్ రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానాగా విభజించబడిన సంవత్సరాన్ని ఎంచుకోండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1966. 14, కింది పదాలు లేదా నిబంధనలలో ఏది ఓటు హక్కును సూచిస్తుంది? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఫ్రాంచైజ్. 15th క్వశ్చన్, భిలాయ్ ఉక్కు కర్మాగారం స్థాపించబడిన సంవత్సరం?
థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 1955. ఇక్కడైతే రష్యా సహకారంతో అయితే 1959 అండి. జస్ట్ బిలాయ్ ఉక్కు కర్మాగారం స్థాపించిందంటే 1955. వాళ్ళ యొక్క సహకారంతో అయితే 1959. 16th బిట్ చూడండి. రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ విద్య. 17. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. కొత్త రాజ్యాంగం అమలులోకి రావడానికి 26 జనవరి 1950 తేదీని ఎందుకు ఎంచుకున్నారు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ లాహోర్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల 20వ వార్షికోత్సవం సందర్భంగా. 19th భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది? కానిది ఇక్కడ సరైన అంశం కాదండి, కానిది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇది రాజకీయ నాయకులకు ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. ఇది ఒక్కటి మనకు వ్యతిరేకంగా కనిపిస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 20 ద్విభాష రాష్ట్రమైన బొంబాయి కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించబడింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మరాఠీ మరియు గుజరాతీ మాట్లాడే వారి కోసం. 21 స్వతంత్ర భారత ఉప ప్రధానమంత్రి ఎవరు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వల్లభాయ్ పటేల్. 22 ఇండోనేషియాలో బాండుంగ్ సదస్సులో ప్రపంచంలోని ఎన్ని దేశాలు చేరాయి? దేశాలండి ఇక్కడ. ఎక్కడ? ఇండోనేషియాలోని బాండుంగ్ సదస్సులో. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 23 తెలుగు మాట్లాడే వారి ప్రయోజనాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కోసం నిరాహార దీక్ష చేసిన నాయకుడు? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పొట్టి శ్రీరాములు గారు. 24 ప్రతి సంవత్సరం సర్వోదయ దినోత్సవంగా ఏ రోజున పాటిస్తారు? ఇక్కడ సర్వోదయ దినోత్సవం అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ జనవరి 30. 25 ఆనకట్టలు నిర్మించడమే కాకుండా రెండవ పంచవర్ష ప్రణాళికపై గట్టిగా దృష్టి సారించిన ముఖ్యమైన రంగాన్ని పేర్కొనండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఉక్కు వంటి భారీ పరిశ్రమలకి రెండవ పంచవర్ష ప్రణాళికలో దృష్టి సారించిన ముఖ్యమైన రంగం. 26 భాషా ప్రాతిపదికన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అక్టోబరు 1 కండి 1953. 27th బిట్ చూడండి. ముక్తి వాహిని ఎవరి నాయకత్వంలో బెంగాలీ జనాభాచే స్థాపించబడింది? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ముజిబుర్ రెహమాన్. 28 మన రాజ్యాంగంలోని లక్షణాలు ఏది కాదు? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హిందూ మతానికి ప్రాధాన్యత. 29 ఏ తేదీ వరకు అనేక రాచరిక రాష్ట్రాల పరిపాలన యూనిట్లుగా ఉంచబడ్డాయి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ 31, 1956 వరకు. 30 ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరంలో ఏర్పడింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 1945. 31 భారతదేశం తన 60వ స్వాతంత్ర సంవత్సరాన్ని జరుపుకుంది. అంటే ఇక్కడ 60వ స్వాతంత్ర దినోత్సవము ఏ సంవత్సరంలో జరుపుకుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఆగస్టు 15, 2007. 32 ఈ కారణంగా పాకిస్తాన్ 2 భాగాలుగా విభజించబడింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ తూర్పు బెంగాలీ మాట్లాడే జనాభాపై ఉర్దూను విధించడం. 33 లాస్ట్ బిట్ అంటరానితనం యొక్క ఆచారం ఇలా వర్ణించబడింది.
ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ కూడా అంటే అమానవీయ ఆచారము, అవమానకరమైన ఆచారము, హిందూ సమాజంపై దూషించడం మరియు మట్టుపెట్టడం. ఇవి ఫ్రెండ్స్ మనకు లాస్ట్ చాప్టర్లో అయినటువంటి స్వాతంత్ర అనంతర భారతదేశం ఈ టాపిక్లో మనము 33 బిట్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. అక్కడికి మనకు 8th క్లాస్లో హిస్టరీ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి మీకు ఏదైనా అప్డేట్ ముందుగా ఇవ్వడానికైతే మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అక్కడ మీరు ఫాలో అవ్వడం వల్ల మీరు టుమారో ఏ లెసన్ అయితే నేర్చుకుంటారో దానికి నేను అప్డేట్ అనేది ఇస్తానండి. అలాగే మనం నేర్చుకున్న ప్రజెంట్ టాపిక్ అయితే అంటే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కదా, వాటిని ఆన్సర్స్ లేకుండా ఒక మోడల్ పేపర్ లాగా మీకు నేనైతే ఇమేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకోకుంటే దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన క్లాస్ కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.